హాయ్ ఎవ్రీవన్, శిఖర్ ఐఏఎస్ అకాడమీకి స్వాగతం. క్లైమేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ క్లైమేట్ ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ క్లైమేట్. తెలంగాణ క్లైమేట్ కూడా బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ క్లైమేట్లో కొంచెం తేమ శాతం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే కోస్టల్ ఏరియా కదా. మరి కోస్టల్ ఏరియా నుంచి వచ్చే సీ బ్రీజ్, ల్యాండ్ బ్రీజ్, అంటే ఈ ఋతుపవనాలే కాకుండా పవనాలు కూడా ఉంటాయి, అంటే విండ్స్ విచ్ బ్రింగ్ మాయిశ్చర్ ఫ్రమ్ ద బే ఆఫ్ బెంగాల్ అండ్ ఆల్సో రిమూవ్ ద హాట్నెస్ ఫ్రమ్ ద కోస్టల్ రీజియన్. రెండు సైడ్గా ఈక్విలిబ్రియం చేస్తుంది, మంచి వాతావరణం ఉంటుంది. తెలంగాణలో ఏంటంటే కొంచెం కోస్టల్కి దూరంగా ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి కొంచెం వేడిగా ఉంటుంది. దానికి ఎవరేం చేయలేదు, ఎక్కడైనా అంతే కదా. ఇప్పుడు రాయలసీమ ఉంది, రాయలసీమ కూడా అంత దూరంగా ఉంటుంది, కోస్టల్ అందరితో పోల్చుకుంటే వేడిగా ఉంటుంది. ఇప్పుడు నీకు కర్నూలు ఎలా ఉంటుంది, నాగర్ కర్నూలులో అలాగే ఉంటుంది టెంపరేచర్, కర్నూలులో అలాగే ఉంది, మహబూబ్ నగర్లో కూడా అలాగే ఉంది టెంపరేచర్. సో దానికి మనం ఏం చేయలేము. సో మనం ఎలా ఉందో అర్థం చేసుకుందాం క్లైమేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఏంటి, హ్యూమన్ యాక్టివిటీస్కి మనకి ఏం అవసరం? అగ్రికల్చర్ కావాలన్నా, కామర్స్ కావాలన్నా, ఇండస్ట్రీ. ఎందుకంటే మన రాష్ట్రం అనేది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ముఖ్యంగా అగ్రికల్చర్కి సంబంధించిన రాష్ట్రం అనమాట. సో వర్షం పడితేనే ఎకానమీ ముందుకెళ్తుంది, లేకపోతే ఎకానమీ డల్ అయిపోతుంది. తెలంగాణ కూడా అంతే కదా, ట్రాన్స్పోర్టేషన్ వీటన్నిటికీ మంచిగా ఉంటుంది. సో క్లైమేట్ డేటా మనకి ఏం చేస్తుంది, ప్రజెంట్ ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉంది, లేకపోతే పాస్ట్లో ఎలా ఉంది, మన డెవలప్మెంట్ అనేది వాతావరణ మార్పుల వల్ల డెవలప్మెంట్ ఎలా మారుతుంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. దాంతోపాటు మన దగ్గర ఉన్న లొకేషన్ ఎక్కడ, మనకు ఎంత వేడి వస్తుంది, ఎంత ప్రెషర్ వస్తుంది, ఎంత విండ్ వస్తుంది, ఎంత వాతావరణం, ఎంత తేమ ఉంది, ఎలాంటి ఫిజియోగ్రఫీ ఉంది కూడా మనం అర్థం చేసుకుంటే జియోగ్రఫీ మనకి ఈజీ అవుతుంది. చూడండి ఎంత అందంగా ఉందో మన రెండు రాష్ట్రాలు కూడా. రెండు కలిపి చూసినా, విడగొట్టి చూసినా చాలా అందంగా ఉంటాయి రాష్ట్రాలు. సో కోపన్ క్లాసిఫికేషన్, ప్రపంచం మొత్తం కూడా ఈ కోపన్ అనే వ్యక్తి వాడి కొన్ని కండిషన్స్ పెట్టి ప్రపంచం మొత్తం క్లాసిఫై చేశాడు. అలా ఇండియాని కూడా క్లాసిఫై చేశాడు. అతని క్లాసిఫికేషన్లో ఇండియాలో నుంచి రెండు క్లాసిఫికేషన్స్ ఉంటాయి, కొంతమంది మూడని కూడా అంటారు, బట్ మేజర్గా రెండు ఉంటాయి అనమాట. ఒకటి ఏడబ్ల్యూ, ఒకటి ఏడబ్ల్యూఏఎస్ అనమాట. ఏడబ్ల్యూ అంటే ట్రాపికల్ వెట్ డ్రై క్లైమేట్. సో తడిగా ఉంటుంది, అంటే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు తడిగా ఉంటుంది, కానీ కొంచెం అప్పుడప్పుడు క్లైమేట్ అనేది కొంచెం డ్రైగా కూడా ఉంటుంది. ఎక్కడ కోస్టల్ ఏరియాస్లో, విశాఖపట్నంలో, విజయవాడలో, నెల్లూరు తీర ప్రాంతాల్లో, ఈ తీర ప్రాంతం మొత్తం కూడా, అంటే శ్రీకాకుళం నుంచి ఇక్కడ కింద నెల్లూరు వరకు కూడా ఇక్కడ ఇలా ఉంటుంది. సో మనకు టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి, అలాగని తడి ఉన్న ప్రాంతాలు ఉంటాయి, అప్పుడప్పుడు పొడిగా ఉన్న ప్రాంతాలు కూడా ఉంటాయి. మాన్సూన్ మంచి వర్షం ఇస్తుంది. ఏ మాన్సూన్ ఇస్తుంది? నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ మంచిగా వస్తాయి, సౌత్ ఈస్ట్ మాన్సూన్ కూడా టు అన్ ఎక్స్టెంట్ పర్లేదు కొంచెం వస్తుంది. సో ట్రాపికల్ సవరణ అంటే రెస్ట్ ఆఫ్ ద ఇండియాకి సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇస్తే, ఆంధ్రప్రదేశ్లో సౌదర్న్ కోస్ట్కి నార్త్ ఈస్ట్, నార్థన్ కోస్ట్కి సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇలా ఉంటాయి అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఇక్కడేమో నార్త్ ఈస్ట్ మాన్సూన్ వస్తుంది, ఇక్కడేమో సౌత్ వెస్ట్ మాన్సూన్ వస్తుంది. రెండు మాన్సూన్లు వచ్చే ఏకైక వన్ ఆఫ్ ద ఫ్యూ స్టేట్స్లో మంది కూడా ఒకటి. ట్రాపికల్ సవరణ క్లైమేట్ ఎక్కడైతే నీకు కొంచెం ఎడారి ప్రాంతం లాగా, ఎడారి ప్రాంతం లాగా ఉంటుందో, ఎరిడిటీ ఉంటుందో అని మనం ట్రాపికల్ సవరణ క్లైమేట్ అంటాం. రాయలసీమ, కర్నూలు, అనంతపురం హాట్ డ్రై సమ్మర్స్ ఉంటాయి, ఒకసారి 40 డిగ్రీలు కూడా మారుతాయి. కడప కూడా వేసుకోవచ్చు, కర్నూలు, అనంతపురం, కడప కూడా వేసుకోవచ్చు. అది కాకుండా కొన్ని ఏరియాస్లో సెమీ ఎరిడ్ స్టెపీ టైప్ ఆఫ్ క్లైమేట్ ఉంటే దాన్ని బిఎస్హెచ్ అంటాం. ఓకేనా. అంటే షాడో రీజన్స్, ఇటు ఈస్టర్న్ ఘాట్స్కి పక్కనే వెంటనే ఉండే ప్రాంతాలు అనమాట. అంటే విజయవాడ దాటిన సూర్యాపేటకి, విజయవాడకి మధ్యలో ప్రాంతాలు, లేకపోతే మనకు గిద్దలూరు, మార్కాపురం అడవుల దగ్గర ఉండే ప్రాంతాలు, అవి ఇక్కడ ఇలా ఉంటాయి అనమాట. ఆంధ్రప్రదేశ్లో మనకు 4 సీజన్స్ ఉంటాయి. ఒకటి వింటర్, డిసెంబర్ నుంచి ఫిబ్రవరి, సమ్మర్ మార్చ్ నుంచి మే, దాంతోపాటు సౌత్ వెస్ట్ సీజన్ అంటాం, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు. అలాగే రిట్రీటింగ్ మాన్సూన్స్ అని కూడా, ఇవి కూడా మనకు వర్షాలు వస్తాయి. మామూలుగా అయితే అన్ని రాష్ట్రాలకు వర్షాలు రావు కాబట్టి దీన్ని వాళ్ళు తీసుకోరు, కానీ ఆంధ్రప్రదేశ్కి వర్షాలు వస్తాయి కాబట్టి అక్టోబర్ నుంచి నవంబర్ వరకు నార్త్ ఈస్ట్ సీజన్ అని చెప్పేసి 4 సీజన్లు అనుకుంటాం. మిగతా రాష్ట్రాల్లో 3 సీజన్లు ఉంటాయి, ఆంధ్ర, తమిళనాడులో 4 సీజన్స్ ఉంటాయి. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. మనకు అసలు మెట్రలాజికల్గా మనకు రాష్ట్రంలో ఏముంది అనుకుంటే 20 మెట్రలాజికల్ స్టేషన్స్ ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో. అవి కొన్ని అనంతపురం, గన్నవరం, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, నెల్లూరు, తిరుపతి, విశాఖపట్నం ఇలా చాలా ఉన్నాయి. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట మనకు సెన్సార్లు పెడతామంటే వర్షం ఎంత పడుతుంది, వేడి ఎంత ఉంటుంది, పీడనం ఎంత ఉంటుంది, అంటే హౌ మచ్ ఇస్ ద ప్రెజర్ ఇన్ ద పర్టికులర్ ఏరియా. దాంతోపాటు డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటాయా, లేకపోతే రకరకాల వర్షం ఎంత పడుతుంది, రిజర్వాయర్లో నీళ్ళు ఎంత ఉన్నాయి, పెద్ద పెద్ద అలలు ఎప్పుడు వస్తాయి, లేకపోతే మనకు మట్టిలో తేమ శాతం ఎంత ఉందని రకరకాలుగా వేసుకుంటారు. అలాగా 1600 సెన్సార్లు వర్షం కోసము, 1100 సెన్సార్లు టెంపరేచర్ కోసము, 713 సెన్సార్స్ పీడనం ప్రెషర్ కోసము, ఆల్మోస్ట్ 958 సెన్సార్స్ ఇట్ ఈస్ లైక్ ఇట్ క్యాలిక్యులేట్స్ మాయిశ్చర్ ఇన్ ద పర్టికులర్ అట్మాస్ఫియర్ టు అసెస్ ద హైడ్రలాజికల్ డ్రాట్స్. ఓకే. 86 గ్లోబల్ రేడియేషన్ కోసము,
93 రెయిన్ గేజెస్ కోసము, 76 రిజర్వాయర్స్ కోసము, 5 టైడల్ గేజెస్ కోసము. ఓకేనా. సో ఇన్ శిఖర్ ఐఏఎస్ అకాడమీ మనకు మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంటుందండి. వీక్లీ డౌట్ సెషన్స్ ఉంటాయి, 1-to-1 లైవ్ మెంటరింగ్ సెషన్ ఉంటుంది దీపికా రెడ్డి మ్యామ్తో. అండ్ డైలీ ప్రోగ్రెస్ ట్రాకింగ్ సెషన్స్ ఉంటాయి. 7702026769కి కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి. ఇట్లా మాకు ఒక డెమో క్లాస్ ఇవ్వండి అయినా సరే విల్ గివ్ యూ. సో గ్రూప్ 1 కోచింగ్ 50,000 ఉండేది, ఇప్పుడు 40,000 తగ్గింది 20% ఆఫర్తో. ఎందుకు అంటే లైవ్ రికార్డింగ్ క్లాసెస్, 100% సిలబస్, కాంప్రహెన్సివ్ కవరేజ్, ఈ అన్ని ఆప్షన్స్తో మనకు తక్కువ రేట్కి మనకు వస్తుంది. సో యూ కెన్ అటెండ్ అవర్ క్లాసెస్. అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కూడా ఉంటుంది. మనకి ఇక్కడ లైవ్ క్లాసెస్, రికార్డింగ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. మన కరెంట్ అఫైర్స్ ఉంటాయి, వీక్లీ డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి, అండ్ స్టడీ మెటీరియల్స్ కూడా ఇస్తారు. దట్ ఈస్ ఆల్సో 20,000 రూపీస్. అండ్ టెంపరేచర్ ప్యాటర్న్ చూడండి. మన ఆంధ్రప్రదేశ్లో మ్యాక్సిమం టెంపరేచర్ అంటే మీన్ మ్యాక్సిమం టెంపరేచర్ 31 ఉంటుంది. అంటే హయ్యెస్ట్ అంటే రెంటచింతలలో 46 కూడా పోతుంది. అది కాదు మ్యాటర్. బట్ యావరేజ్లో హయ్యెస్ట్ యావరేజ్. మీన్ మినిమం టెంపరేచర్ 18 డిగ్రీలు. మీన్ టెంపరేచర్ యావరేజ్గా ఉన్న టెంపరేచర్ 27 అంటే మనకు మంచి వర్షాలు పడే ప్రాంతం అనమాట. రైనీ సీజన్లో మ్యాక్సిమం 29 నుంచి 32, మినిమం 18 నుంచి 20. అంటే పెద్ద గొప్పగా కిందకైతే పోవట్లేదు, పైకి కూడా అతి భయంకరంగా పోవట్లేదు, వర్షాలు పడే ప్రాంతంలో ఉన్నాడు. వింటర్లో మ్యాక్సిమం 29, మినిమం 12. ఆ లంబసింగిలో అయితే మనకు ఫాగ్, మిస్ట్, హేజ్ ఇవన్నీ కలుపుకొని ఆ ప్రదేశంలో నీ పాదాల కింద మంచు పోతున్నట్టుగా లంబసింగిలో ఉంటుందన్నమాట. పొద్దున్న 4 గంటలకు మాత్రం నువ్వు చూడగలవు. ఎందుకంటే 4 గంటలకే భూమి నుంచి వచ్చే రేడియేషన్ అంతా కూడా, అంటే మనకు మిట్ట మధ్యాహ్నం 11, 12, 1, 2 అప్పటి నుంచి తీసుకున్న రేడియేషన్ అంతా కూడా వెనక్కి ఇచ్చేస్తూ ఉంటుంది. వెనక్కి ఇచ్చే ప్రదేశంలో 4 గంటలకి, రాత్రి అంటే ఉదయం పొద్దున్నే 4 గంటలకి మొత్తం రేడియేషన్ పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోయినప్పుడు ఒక్కసారిగా కింద ఉన్న ప్రాంతం అంతా చలిగా ఉంటుంది. కాబట్టి నీటి బిందువులు అంటే వాయు బిందువులు అంటే ఇన్ ద ఎయిర్ మాలిక్యూల్, ద వాటర్ మాలిక్యూల్ గెట్స్ ఫ్రోజన్ అండ్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద air molecule. So that time at 4 o'clock in the morning we generally see fog, mist. Okay, so Lambasingi also, if you want to go, you have to go at 4 o'clock or 4:30 in the morning. By 4:30 you should be there. ఇది తెలియక నేను ఒకసారి 6 గంటలకు పోయాము, వెళ్ళి కూడా వేస్ట్ అయిపోయింది అనమాట. అలాగ ఉంటుంది అనమాట. సో సమ్మర్లో అనుకోండి మ్యాక్సిమం 45 to 47 ఉంటుంది, మినిమం 22 ఉంటుంది. కడపలో 48 డిగ్రీస్ కూడా రికార్డ్ అయింది రీసెంట్ ఇయర్స్లో. సో రెంటచింతల్లో కూడా 47.5, 48 కూడా రికార్డ్ అవుతుంది. హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కోస్టల్ ఏరియాస్లో. అందువల్ల లోపల ఉన్న వాటర్ మాలిక్యూల్ కూడా, అంటే గాల్లో ఉన్న తేమ శాతం కూడా వేడిని తీసుకొని దాచిపెట్టుకొని మనకి ఇచ్చేస్తుంది అనమాట. సో 40-42 మధ్యలో ఉంటుంది. అండ్ సీ బ్రీజ్, ల్యాండ్ బ్రీజెస్ ఉంటాయి కాబట్టి కొంచెం మళ్ళీ సాయంత్రం కల్లా కూల్ అయిపోతుంది టెంపరేచర్. ఇందాక చెప్పినట్టు హాటెస్ట్ ఏరియాస్ అంటే గుంటూరులో, రెంటచింతల, విజయవాడ, కడప ఈ ప్రాంతాల్లో మనకు టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఆంధ్రప్రదేశ్ యొక్క జోగ్రఫీని తెలుసుకోవాలనుకుంటే, అలాగే తెలంగాణ యొక్క జోగ్రఫీని తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్. థ్యాంక్ యూ.